కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి. తప్పులేదు, కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువవుతారు. ఏదైనా ఇది నాది అనుకుంటే బాధ్యతగా మారుతుంది. నాకెందుకు అనుకుంటే బరువుగా మారుతుంది. ఎలా అనుకోవాలి అనేది మన ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏమి ఉండవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు. ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు. మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు. మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. జీవితం ఎప్పటికీ అర్థం కాని ఒక ప్రశ్నే. మనం ఎంతమందితో ఎన్ని అబద్ధాలు చెప్పినా మన అంతరాత్మ మాత్రం మనకు నిత్యం ఏది తప్పో ఏది ఒప్పో చెబుతూనే ఉంటుంది. మన అవసరాల కోసం సెకండ్కి ఒక అబద్ధం చెప్పినా అవన్నీ అబద్ధాలే అని మన అంతరాత్మకు తెలుసు. ప్రాణం పోయిన అబద్ధం మాత్రం చెప్పకు. ఈరోజు ఒక్క అబద్ధం ఒక బంధాన్ని నీకు దగ్గర చేయొచ్చు. కానీ ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆడిన అబద్ధమే నీకు దగ్గర అయిన బంధాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. జీవితంలో అబద్ధం చెప్పే వాళ్ళనైనా క్షమించు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించే వారిని మాత్రం జీవితంలో క్షమించవు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడే వారితో దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అలాంటి వారు ఎన్నాళ్ళ బంధాన్ని అయినా ఒక్క మాటతో తెప్పేస్తారు. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు. ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది. ప్రతి తప్పుకి సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు కాలమే సమాధానం చెబుతుంది. మనం లేదు అనుకుంటే ఏమి ఉండదు, ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది. మంచితనంతో నిజాయితీగా బ్రతకడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం. అవి చాలా మందిలో ఉన్న ఆలోచనే, కానీ ఆలోచనలో నుంచి స్వార్థం పెరిగి అడ్డదారులు వెతుకుతూ బతుకును సాగిస్తున్నారు. నీ బలం ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనత మాత్రం ఎవరికి తెలియనివ్వకు, బ్రతకనివ్వరు. మాట జారితే క్షమించవచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు. కానీ బంధం దూరమైతే మళ్ళీ దగ్గరవ్వడం చాలా కష్టం. మాట డబ్బు కన్నా బంధమే విలువైంది. అర్థం చేసుకునే వాళ్లకు ఏమి చెప్పకపోయినా అర్థమవుతుంది. అర్థం చేసుకోలేని వాళ్లకు నువ్వు మాట్లాడిన
ప్రతి మాట అపార్థమే అవుతుంది. అనుకునేవాడు ఎవడు అండగా రాడు, అండనిచ్చేవాడు అనుకున్నా పోయేదేమీ లేదు. ప్రతి దానికి ఇతరులు నిన్ను ఏమనుకుంటున్నారో అని ఆలోచన చేయడం జీవితంలో మనం చేసే అతి పెద్ద తప్పు. అందులోంచి బయటపడే వరకు మీరు స్వేచ్ఛగా జీవించలేరు. మన ఎదుగుదలని ఓర్వలేని వాళ్ళను వదిలేయాలి. డబ్బు ఉందనో, అదృష్టం కలిసి వచ్చింది అనో గర్వంతో ఎదుటి వారిని చులకనగా చూడదు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, నిన్ను అందనంత గొప్ప స్థాయిలో నిలబెట్టేది, గెలుపు వరకు చేర్చేది అవమానాలే. బంధాలు ఎప్పుడు ఊరికే దూరం కావు. నిర్లక్ష్యం, ప్రవర్తన, అహంకారం తక్కువ చేసి మాట్లాడడం వల్లే దూరం అవుతాయి. నా వాళ్ళు మన వాళ్ళు అనే భ్రమలో బతుకుతాం. చివరికి తిరిగి చూస్తే మన నీడ తప్ప ఇంకెవరూ ఉండరు మనతో.